హాయ్ సార్. హాయ్ సార్, రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కూడా మీరు అప్లై చేసిరు అన్నట్టు తెలిసింది. మరి అసలు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాలనుకుంటారు? బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ షో ఇది. సో బిగ్ బాస్ అనే ఆయన చెప్పేది కూడా అందరూ ఫాలో అవుతుంటారు. కానీ ఈ మధ్య కూడా అనుకున్నంత కూడా మిర్చి తగ్గింది అని కూడా ఫేవర్ తగ్గిందని కూడా అనిపిస్తున్నది. అందుకోసం బిగ్ బాస్లో ఇంకా దాన్ని బాగా ఫ్లేవర్ పెంచాలి, బాగా మిర్చి పెంచాలనే ఉద్దేశంతో వెళ్ళాలని కూడా అనుకుంటాము. సో నేను కూడా అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేటువంటి తరఫున కూడా మేము కొన్ని డిబేట్స్ ద్వారా కూడా దాదాపు 3 crores అబోవ్ కూడా వ్యూస్ కూడా రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనం ఉన్నటువంటి స్త్రీ పురుషులు సమానము, ఆడవారు డ్రెస్సులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, మగవాళ్ళు కూడా డ్రెస్సులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, వివక్షత అనేది ఉండద్దు, స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి. ఎందుకంటే చట్ట ప్రకారం స్త్రీ పురుషులు సమానము, సమానత్వ హక్కులు, స్త్రీ హక్కులు కాపాడాలి. ఈ విధంగా కూడా కొంత పోరాటం చేయడం జరిగింది. అలాగే బిగ్ బాస్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, వాళ్ళ డ్రెస్సుల గురించి వీళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడచ్చు, బాగా పోరాటం చేయొచ్చు, బిగ్ బాస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్కి వెళ్దాం అనుకున్నాం. అంతేకాకుండా మేము ఈ అసోసియేషన్ పెట్టడం కూడా నాగార్జున గారిని ఆదర్శంగా తీసుకొని పెట్టడం జరిగింది. నాగార్జున గారు కింగ్ అనేటువంటి సినిమాలో ఒక ఖైరతాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఒక అసోసియేషన్ పెడతాడు. దాంతో బ్రహ్మానందం గారు పాట పాడితే తడిక 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 అని ఒక పాట పాడతాడు. అప్పుడు కూడా ఈయన తడిక 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 అని పాట పాడితే దానికి ఈ యొక్క నాగార్జున గారు కూడా బ్రహ్మానందం గారి బ్లడ్ డొనేషన్ చేస్తామని చెప్పేసి బాగా ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉంటాయి. అందుకే మేము నాగార్జున గారిని మేము ఒక స్టార్గా కూడా మేము కూడా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక ఐడియల్ పర్సన్గా తీసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. సో ఈ అన్ని కారణాల వల్ల కూడా ఇక బిగ్ బాస్లో అనుకున్నాం. దానితో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సిస్టమ్ కూడా కొంచెం మార్చాలి. ఎందుకంటే పోయినసారి బిగ్ బాస్ 9 చూసినప్పటికి కూడా క్రమంగా కూడా అది స్థాయి తగ్గుతూ వస్తున్నది. ఒక జబర్దస్త్ స్థాయిలో కూడా బిగ్ బాస్ ఉండట్లేదు అని చాలామంది భావిస్తున్నారు. చాలా కామెడీ షోలు ఉన్నాయి, ఇప్పుడు బిగ్ బాస్ దాటిపోయినాయి అని కూడా అనుకుంటున్నారు. కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ నిర్వాహకులు ఏంటంటే దాని స్థాయిని పెంచాలి. కామెడీ స్థాయి నుంచి కూడా ఇంకా మిర్చి పెంచి ఒక ఇంట్రెస్ట్గా వాటిలో జరిగేటువంటి టాస్కులు కానీ అవంతా అట్రాక్షన్గా చేస్తే వాళ్ళకి రేటింగ్ పెరుగుతుంది. మరి రేటింగ్ పెరిగేటువంటి విధంగా క్యాండిడేట్స్ని కూడా తీసుకోవాలి, వాళ్ళ చేత చేయించాలి. ఆ విధంగా జరగట్లేదని చాలామంది భావిస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు మహిళలు బిక్నీలు వేసుకొని అయినా రోడ్ల మీద తిరగడానికి కూడా స్వేచ్ఛ ఉందంటారా మీరు చెప్పే విధానం బట్టి? మహిళలు చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధమైన వస్త్రాలు వేసుకోవాలో ఆ విధమైనటువంటి వస్త్రాలు కూడా వేసుకోవచ్చు. చట్టపరంగా మహిళలకు ఉండేటువంటి హక్కులని గౌరవించాలి. సో ఆ విధంగా కూడా వస్త్రాలు అనేటువంటి వాళ్ళు చేయొచ్చు. మామూలుగా అందరూ కూడా వేసుకోరు కదా, ఒక సెలబ్రిటీలు మాత్రమే. అది కూడా ఒక స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి. నేను చీర కట్టుకొని స్విమ్మింగ్ చేస్తా అంటే ఎలా కుదురుతుంది? అంటే స్విమ్మింగ్ పూల్లో ఓకే, స్విమ్మింగ్ చేయొచ్చు, బాగానే ఉంది. అవన్నీ ఫోటోలను తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్న. అవును, ఆమె తన పర్సనల్ గ్రూప్లో తను పెట్టుకుంది, అది తప్పేం కాదు. చట్టబద్ధంగా ఆమెకున్న హక్కు ప్రకారం ఆమె పెట్టుకుంది. మీకు నిజంగా కొంతమంది ఆమె పట్ల వ్యతిరేకతలు ఎవరైతే ఉన్నారో ఈ ఏంటంటే కుళ్ళుబోతోళ్ళు మాత్రమే వ్యతిరేకించడం జరుగుతుంది. నిజానికి కూడా 100% మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనసూయని. ఎందుకంటే అనసూయ ఆమె ఏమన్నారు, తన ఇష్టం వచ్చినట్టు తను బతుకుతాను, తన తిండి తను సంపాదించుకుంటుంది, కష్టపడుతూ సంపాదించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అంది. మీరు ఎవరు ఇలా చేయండి అని అనలేదు కదా, మీరందరూ కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోండి నేను అనలేదు. సో ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితం గడుపుతున్నారు. ఇది వాస్తవం. అయితే మీరు ఇప్పుడు బిగ్ బాస్లో అగ్ని పరీక్ష కోసం ఎటువంటి కంటెంట్ తీసుకొని వెళ్ళారు? బిగ్ బాస్లో కూడా అప్లై చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఫెమినిజం అనేటువంటి దానికి సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్లో కూడా వస్త్రధారణ గురించి కూడా మేము ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ మగవాళ్ళు అయితేనేమి ఆడవాళ్ళు అయితేనేమి అందరినీ కూడా సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా పోరాడతాము. అక్కడ కూడా హక్కుల కోసం పోరాడి అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.